ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు తన దూకుడు స్వభావాన్ని మరింత రెట్టింపుకు పెంచేశారా? రాబోతున్న స్థానిక సంస్థల ఎన్నికలపై కసరత్తు ప్రారంభించేశారా? కీలక నాయకులతో భేటీ అనంతరం అందుతున్న సమాచారం ఏంటి? తాజాగా వైఎస్ఆర్సీపీ పార్టీ ముఖ్య నేతలతో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు భేటీ అయ్యారు. ఈ భేటీలో చాలా కీలక వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్నికలు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు స్వచ్ఛందంగా నిష్పక్షపాతంగా గనక జరిగితే కూటమికి అత్యంత దారుణంగా ప్రజలు దెబ్బ కొడతారు కాబట్టి, ప్రజల తీర్పు గట్టిగా ఇస్తారు కాబట్టి, అలా కాకుండా వీల్లేదు అనేటట్టుగా చంద్రబాబు ప్రయత్నాలు గట్టిగా మెండుగా ఉంటాయి. ఇవి కేవలం గెలుపోటములకు సంబంధించిన ఎన్నికలు కానే కావని జగన్మోహన్ రెడ్డి గారు కుండబద్దలు కొట్టారు. మన కార్యకర్తల కోసం నిలబడాల్సిన ఎన్నికలు ఇవి అన్నారు. ఎన్నికలు స్వేచ్ఛగా జరిగితే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనం ఓట్లేస్తారు కనుక చంద్రబాబు ఎన్నికలకు జరిగేదాకా ప్రోత్సహించరు, నిష్పక్షపాతంగా జరగనివ్వరు. స్థానిక ఎన్నికలను నేతలు ఆషామాషిగా తీసుకోవద్దని జగన్ అన్నారు. బలమైన అభ్యర్థులను నిలబెట్టడం, గతంలో ఎంపీటీసీ, మున్సిపాలిటీ, జెడ్పీ చైర్మన్, మేయర్ ఎన్నికల్లో అధికార దుర్వినియోగం, దౌర్జన్యాలు, ప్రలోభాలు అన్నీ మనం చూసాం. అధికార పార్టీ ఎన్ని దౌర్జన్యాలు చేసినా నాయకుడు తనతోనే ఉన్నాడనే భరోసా ప్రతి కార్యకర్తకు కలగాలి అని జగన్ ఈ సందర్భంగా ముఖ్య నేతలతో చెప్పుకొచ్చారు. ఇప్పుడు కార్యకర్తకు అండగా నిలబడితేనే రేపు సాధారణ ఎన్నికల్లో అతడు రెట్టింపు ఉత్సాహంతో పార్టీ కోసం పనిచేస్తాడని జగన్మోహన్ రెడ్డి గారు ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. స్థానిక సంస్థల పదవులకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం చేస్తున్న ప్రకటన ఒక రకంగా మనకు అనుకూలమే అన్నారు జగన్. అందుకే బలమైన అభ్యర్థులను నిలబెట్టాలి. ప్రధాన పదవికి బలమైన అభ్యర్థి ఉంటే మిగిలిన ఎంపీటీసీ, కార్పొరేటర్లు, వార్డు మెంబర్లకు పర్యవేక్షణతో పాటు బలం లభిస్తుందని, అవసరమైన చోట కార్యకర్తలకు అండగా నిలిచేందుకు కుటుంబ సభ్యులను పోటీకి దింపడానికి వెనకడుగు వెయ్యొద్దన్నారు. ప్రజల గొంతు వినిపించేలా, పార్టీ కార్యకర్తలకు భరోసా కల్పించేలా ప్రతి స్థానం పోటీ జరగాలి అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు. అలా బలమైన అభ్యర్థులను నిలబెట్టడం ఇక ముంగట అత్యంత గొప్ప విషయం. ఏ నియోజకవర్గంలోనూ సరే పోటీ లేకుండా ఏకగ్రీవాలకు ఆస్కారం ఉండకూడదని, స్థానిక ఎన్నికల్లో ఎక్కడైనా ఏకగ్రీవాలు జరిగితే తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడున్న కోఆర్డినేటర్ పార్టీ అభ్యర్థులు కాలేరు. ప్రతి నియోజకవర్గంలో ఎక్కడెక్కడ అభ్యర్థులను నిలబెట్టారో ఎన్నికల అనంతరం నివేదికలు తెప్పించుకుంటూ అభ్యర్థులను నిలబెట్టడమే కాకుండా వారికి ఎమ్మెల్యే అభ్యర్థులు ఎంత బలంగా మద్దతిచ్చారన్న దానిపైన కూడా నివేదికలు తెచ్చుకుంటానని, కార్యకర్తల ఎన్నికల్లో మనం గట్టిగా నిలబడితేనే మన ఎన్నికల్లో కార్యకర్తలు మన కోసం గట్టిగా నిలబడతారంటూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు. వెన్నుపోటు పార్టీ, వెన్నుపోటు పరిపాలనపై గ్రామ కమిటీలు, అనుబంధ విభాగాలు ప్రతి గ్రామంలో ప్రచారం చేయాలని, ప్రతి కార్యకర్త ఇంటింటికి వెళ్ళి వైసీపీ పరిపాలన, కూటమి పరిపాలన మధ్య తేడాను వివరించాలని, ఇంటింటి ప్రచారానికి అవసరమైన పూర్తి సమాచారాన్ని, ప్రచార సామాగ్రిని పార్టీ అందిస్తుందన్నారు. కార్యక్రమాలన్నీ నిర్దిష్ట తేదీలు, షెడ్యూల్, వ్యవస్థీకృత కార్యాచరణ ప్రకారం పక్కా ప్రణాళికలో జరగాలి అని జగన్ చెప్పారు. పార్టీ క్యాడర్ కోసం దాదాపు 14 నుంచి 15 లక్షల గుర్తింపు కార్డులు ఇప్పటికే సిద్ధమయ్యాయని, గ్రామస్థాయి కమిటీలు, అనుబంధ విభాగాలు, కార్యకర్తల వరకు గుర్తింపు కార్డులను పంపిణీ చేస్తున్నామని, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించి గుర్తింపు కార్డులు అందిస్తున్నామని, సమావేశాల్లో గుర్తింపు కార్డులతో పాటు ఇంటింటి ప్రచార సామాగ్రిని క్యాడర్కు పంపిణీ చేస్తామని, గుర్తింపు కార్డులో క్యూఆర్ కోడ్ ఉంటుందని, కార్యకర్తలు తమ ఫోన్లోని సమాచారాన్ని పొందవచ్చుగా. సెప్టెంబర్ 5, సెప్టెంబర్ 6, సెప్టెంబర్ 7 తేదీలో ఒక్కరోజు జిల్లా స్థాయి సమావేశాలు నిర్వహిస్తాం. సెప్టెంబర్ 8, 9, 10, 11 తేదీల్లో ఏదో ఒక రోజు అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయి సమావేశాలు నిర్వహిస్తాం. ఇక మండల, వార్డు, డివిజన్ల స్థాయిలో సెప్టెంబర్ 12 నుంచి 22 వరకు సమావేశాలను నిర్వహిస్తామని కూడా చెప్పుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక ప్రతి నియోజకవర్గంలో లీగల్ సెల్, మీడియా సెల్లను వెంటనే బలోపేతం చేయాలని, పోటీ జరగకుండా అడ్డుకునేందుకు అధికార పార్టీ క్యాడర్పై దౌర్జన్యాలకు దిగే అవకాశం ఉంటుందని కనుక కార్యకర్తలను రక్షించుకోవాలి. నియోజకవర్గ స్థాయిలో సమర్థులైన న్యాయవాదులను ఒక వేదికపై తీసుకొచ్చి కార్యకర్తలకు అందుబాటులోకి ఉంచాలి. నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర లీగల్ సెల్ అనుసంధానం చేస్తూ పనిచేయాలి. అవసరమైన కేసులను హైకోర్టు వరకు తీసుకెళ్లేందుకు సమన్వయ వ్యవస్థ ఉండాలి. పోలీస్ వేధింపులకు గురయ్యే కార్యకర్తలను న్యాయపరంగా రక్షించుకోవాల్సిన బాధ్యత పార్టీ తీసుకుంటుందని, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి లీగల్, మీడియా వ్యవస్థలన్నీ ఒకే యూనిట్గా పనిచేయాలని కూడా ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు. ప్రతి నియోజకవర్గంలో సోషల్ మీడియాకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, పార్టీలో సోషల్ మీడియాలో చురుగ్గా ఉన్న వారిని గుర్తించి మిగిలిన వారిని యాక్టివేట్ చేయాలి.
యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి వేదికలపై మొత్తం క్యాడర్ దాని మీదకి తీసుకురావాలి. సోషల్ మీడియా ఖాతాలు ఎలా ప్రారంభించాలి, ఎలా యాక్టివేట్ చేయాలి, ఎలా నిర్వహించాలనే అంశాలపై శిక్షణ ఇవ్వాలి. జగన్ 2.0 సూపర్ యాప్, వైసీపీ టాక్స్, పార్టీ సోషల్ మీడియా వేదికలపై ప్రజల్లో సందేశాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. పార్టీకి సంబంధించిన యూట్యూబ్ ఛానళ్ళు, సోషల్ మీడియా వ్యవస్థలను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. పార్టీ క్యాడర్కు వాస్తవ సమాచారం, అవసరమైన న్యూస్ కంటెంట్ నిరంతరం అందాలి. నియోజకవర్గాల్లోని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు వ్యక్తిగతంగా కలిసి పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరాలి. ఎందుకంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 వంటి పెద్ద పెద్ద మీడియా ప్రతికూల వ్యవస్థలన్నీ మనపై యుద్ధం చేస్తున్నాయి అంటూ కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు. నియోజకవర్గాల్లో మీడియా, సోషల్ మీడియా, లీగల్ సెల్పై యాక్టివ్గా లేని నాయకులు ఇప్పటికైనా గేర్ మార్చాలి అన్నారు జగన్. నాయకుల కార్యకలాపాలను తమ నియంత్రణలో తీసుకోకపోతే కార్యకర్తలే నష్టపోతారు. ఇంటింటి ప్రచారం ద్వారా ప్రతి కుటుంబానికి వైఎస్ఆర్సీపీ కూటమి పరిపాలన మధ్య తేడాను వివరించాలి. ఖచ్చితంగా ఈగోకు పోకండి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ముఖ్యమైన పాయింట్ను లేవనెత్తారు. ఈగోలకు తావు లేదు. స్థానిక ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య తక్కువగా ఉంటుంది కాబట్టి అభ్యర్థి వ్యక్తిగత బలం అత్యంత కీలకం. అభ్యర్థుల ఎంపికల్లో భావోద్వేగాలు, వ్యక్తిగత ఈగోలను పక్కన పెట్టి అందరం కలుసుకొని ముందుకు వెళ్ళాలి. 9 ఓట్లతో గెలిచిన సందర్భాలున్నాయి, 9 ఓట్లతో ఓడిన సందర్భాలున్నాయి. కాబట్టి ప్రతి ఓటు కీలకమే. జో జీతా వహీ సికిందర్, గెలిపే ముఖ్యం. గెలుపు కోసం ఈగోలను పక్కన పెట్టాలి. ప్రతి గ్రామంలో పార్టీని బలంగా కన్సాలిడేట్ చేసి సమర్థుడైన కార్యకర్త చుట్టూ ఏకాభిప్రాయం సృష్టించాలి. రాబోయే 60-70 రోజులు నాయకులు తమ నియోజకవర్గాలను దాటి వెళ్లకుండా పూర్తిగా స్థానిక ఎన్నికలపైనే దృష్టి పెట్టాలి. సరైన శ్రద్ధ, పూర్తి స్థాయి కార్యాచరణ ఉంటే గనక స్థానిక ఎన్నికల్లో గెలుపు జెండా ఎగరేస్తాము అని జగన్ చెప్పుకొచ్చారు. పోలీస్ అధికారులు పదవిని దుర్వినియోగం చేయకుండా న్యాయంగా, ధర్మంగా వ్యవహరించాలి. కానీ అలా జరగడం లేదు. కార్యకర్తలను వేధించే, అన్యాయం చేసే అధికారుల వివరాలను నమోదు చేయాలి. చట్ట విరుద్ధంగా వ్యవహరించిన అధికారులపై భవిష్యత్తులో చట్ట ప్రకారం చర్యలు ఖచ్చితంగా ఉంటాయి, అందులో సందేహమే లేదన్నారు జగన్. ప్రతి పోలీస్ అధికారి రాజకీయ ఒత్తిళ్లకు తలకొగ్గకుండా తటస్థంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని కోరుతున్నాం. పోలీస్ వ్యవస్థలో జెన్యూన్గా లేకపోతే, అడదారులు తొక్కుతూ పోతే మాత్రం పార్టీ నాయకులు గట్టి ప్రయత్నం చేస్తారు. రాబోయే రోజుల్లో మీరు చేసే తప్పుడు సాంప్రదాయంపై ఖచ్చితంగా తప్పుడు విధంగా కాదు, న్యాయం ధర్మం వైపే మేము ఉంటాము. న్యాయం ప్రకారం, ధర్మం ప్రకారమే మీపై కేసులు కూడా పడతాయని జగన్ చెప్పుకొచ్చారు. గేరు మార్చాల్సిందే, స్పీడు పెంచాల్సిందే. వచ్చే 60-70 రోజుల్లో మీ పాత్ర సినిమా రేంజ్లో స్టార్ట్ కావాల్సిందే. చిన్న స్థాయి కార్యకర్త నుంచి పెద్ద స్థాయిలో గతంలో మంత్రిగా పనిచేసిన వాళ్ళ దాకా అందరూ యాక్టివేట్ కావాల్సిందే. ఎన్నికలంటే సీరియస్గానే తీసుకోవాల్సిందే, లేదంటే గెలుపోటముల మధ్య యుద్ధం జరుగుతుంది. ఇక్కడ గెలుస్తామా ఓడుతామా పక్కన పెట్టండి, యుద్ధం మాత్రం చాలా బలంగా, చాలా గట్టిగా జరగాలంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. యుద్ధం జరిగితేనే కదా తెలిసేది వాస్తవానికి ప్రజలకు, కోట్లాది మందికి. స్థానిక సంస్థల ఎన్నికలు చిన్నవి కానీ ఏదో చంద్రబాబు గెలుస్తాడని సంకలు గుద్దుకోవాల్సిన పని లేదని, చంద్రబాబుపై ఉన్న వ్యతిరేకత ప్రజలు ఖచ్చితంగా ఓటేసేదానికి ముందుకు వస్తున్నారు. పైగా ఈరోజు మేయర్ ఎన్నికలు ప్రజలు వేసే ఓట్ల ద్వారానే ఉంటాయి. కాబట్టి లోకల్ ఎన్నికల మాదిరిగానే ఇప్పుడు ఈ ఎన్నికలు కూడా అత్యంత గొప్ప స్థాయికి పోతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా పార్టీ క్యాడర్ అంతా కూడా బలంగా కష్టపడుతూ ముందుకు పోతే అత్యంత గొప్ప విజయం సాధించేదానికి ఆస్కారం కనబడుతుంది. ఈ వీడియోని అసలు కొట్టి తప్పక షేర్ చేయాల్సిన అవసరం ఉంది. షేర్ చేయండి. థ్యాంక్ యూ.